ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే అమ్మవారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి పూజ కట్టడానికైతే వచ్చానన్నమాట. అదేవిధంగా అమ్మవారికి నేను పంచామృతాలతో అభిషేకం కూడా చేశాను. ఎందుకు ఈ అభిషేకం చేశానంటే మొన్నటి రోజున గ్రహణం వెళ్ళిపోయింది కాబట్టి, గ్రహణం వెళ్ళిపోయిన తర్వాతకి అదేవిధంగా అమావాస్య వెళ్ళగానే మనమైతే ఖచ్చితంగా అమ్మవారి గద్దెని కదిలించి ఆ గద్దెను అలుక్కొని ఆ అమ్మవారికి అయితే అభిషేకం చేయాలి అనమాట. అది వాళ్ళకి తెలియదంట. అందుకని ఈరోజు నేను వచ్చి అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాను పంచామృతాలతోని. అమ్మవారికి అభిషేకం చేసి గద్దెను అలంకరించుకొని అమ్మవారిని గద్దె పైన కూర్చొనబెట్టి పరమన్నాలు పెట్టి మనస్ఫూర్తిగా అయితే మొక్కుకున్నాం అన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. వాళ్ళు నన్ను కొన్ని ప్రశ్నలు అయితే అడిగారనమాట. నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఒకటి ఏంటంటే, అన్న ఇంట్లో మనం దీపారాధన ఎప్పుడు చేయాలి అని అయితే అడిగారనమాట. మనం ఇంట్లో అమ్మవారికి అఖండ జ్యోతి ఎప్పుడు వెలిగించాలి అంటే, వారం నాడు పొద్దుగాలని 5 గంటల నుంచి 6 గంటల సమయంలో అఖండ జ్యోతి అంటే సూర్యుడు కరకర పొడుస్తుంటే అఖండ జ్యోతి అప్పుడు మన ఇంట్లో వెలిగిందనుకో మనకు అంత శుభం కలుగుతుందన్నమాట. చాలామంది ఏంటంటే 10 గంటలకు కానీ లేదంటే 11, 12 గంటలకు కానీ అలా అట్లా వెలిగిస్తే ఏంటంటే మంచి అనేది ఉండదన్నమాట. అవి మంచి కాదన్నమాట. మనం పొద్దుగాల లేసుకొని తలస్నానం చేసేసుకొని అమ్మవారికి దీపం వెలిగిస్తే అంతా మన ఇంట్లో శుభం కలుగుతుంది. ఇంకొకటి కూడా అడిగారనమాట, అన్న మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకు సరిగ్గా జ్ఞాపక శక్తి రావట్లేదు, స్టడీ పైన కొంచెం ఇంట్రెస్ట్ అనేది లేదు వాళ్ళకి, ఏమైనా చెప్పండి అన్నని కూడా అన్నారనమాట. ఏం లేదు నాన్న, ఒక 11 బుధవారాలు కానీ లేదంటే ఇక వాళ్ళ ఓపికను బట్టి ఎన్ని బుధవారాలు ఉంటే అన్ని బుధవారాలు వాళ్ళ ఓపిక తగ్గట్టు వెళ్ళమని చెప్పు నాన్న. గణపతి ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి గరకతో ఒక గణేశుడికి పూజ చేయించి ఓం గం గణపతియే నమః అని ఈ యొక్క గణపతి యొక్క స్మరాన్ని వాళ్ళని పలకమని చెప్పు నాన్న. గణపతి పూజ కట్టుకుంటే వాళ్ళ జ్ఞాపక శక్తితో పాటు ఆ యొక్క గణేశుడి యొక్క దీవెనలు కూడా పొందుతారు వాళ్ళు. మీకు మీ యొక్క కుటుంబాలకి ఎల్లమ్మ తల్లివి, మల్లన్న స్వామివి, అందరి దేవుళ్ళ యొక్క దీవెనలు ఉండాలని నాకు మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను.